బాలకృష్ణుడు. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Lucky76. ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో ఉంటే నా డే రొటీన్ చూసేద్దామా? నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక్కడైతే మార్నింగే లేచి మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదండి, ఎండ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవాలి. మెల్లగా 8:30 to 9 కల్లా లేస్తామన్నమాట. సో మా చిన్నోడు అయితే పడుకున్నాడు. నేను లేవ్వగానే ఫస్ట్ అయితే బ్రష్ చేస్తా అండ్ మా పెద్దోడిని అయితే ఆడిపిస్తాను అన్నమాట. అదే నా ఫేవరెట్ థింగ్. వాడిని అయితే బాగా ఆడిపిస్తాను. నేను చేసే ఏదో పనులన్నీ వాడు చేయాలనుకుంటాడు. సో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే జుట్టు అయితే వేసుకున్నా ఈరోజు దరిద్రంగా ఉన్నా అనేసి. సో మార్నింగే చియా సీడ్స్ అనేది అయితే స్టార్ట్ పెట్టినా ఈ మధ్యలో. సమ్మర్ కదా, కొంచెం హైడ్రేషన్ ఇంపార్టెంట్ అనేసి అప్పుడప్పుడు తాగేస్తున్నా అనుకోండి. కొంచెం నాకు అండ్ కొంచెం అయితే మా అన్నయ్యకి ఈరోజు వాడే షోక్ చేసుకున్నాడు కాబట్టి వాడి కోసం అయితే పక్కన పెట్టేసినాను. యాక్చువల్గా మార్నింగ్స్ వాటర్ మంచిగా తాగితే డే అంతా బాగుంటుంది అనమాట. సో అప్పుడప్పుడు చియా వాటర్, లెమన్ వాటర్, ఏదో ఒక వాటర్ అట్లా తాగేయాలన్నమాట. సో హెల్త్ అయితే బాగుంటుందని నా నమ్మకము. అందుకనేసి తాగేస్తున్నాను. ఇద్దరు పిల్లలతో ఎనర్జీ మామూలుగా ఉండదు కాబట్టి గట్టిగానే వాటర్ తాగాలి, ఫుడ్ కూడా గట్టిగానే తినాలన్నమాట. సో చూసారా, నా చిన్నోడు లేచేశాడు. ఇక వాడితో స్టార్ట్ నా డే రొటీన్. ఎంత మంచిగా చేయిలోట్లో పెట్టుకొని చూస్తుండో మీరే చూసేయండి. మమ్మీ నేను ఆడుకోనికి రెడీ, నువ్వు ఆడిపియనికి రెడీనా అన్నట్టు చూస్తాడన్నమాట వాడు. ఇక వాడిని ఎత్తుకొని ముద్దు చేయకపోతే వాడికి బాగా కోపం వస్తుంది. అందుకే 2 minutes అట్లనే ముద్దు చేయాలన్నమాట. ఎలా చూస్తుండో మీరే చూసేయండి. వితౌట్ ఎక్స్ప్రెషన్ అట్లా చూస్తూనే ఉంటాడు ముద్దు చేసినంతసేపు. నాకైతే బాగా ఫేవరెట్ థింగ్ అనమాట. ఎందుకంటే పిల్లలు దబ్బున పెద్దగా అయిపోతారు, తర్వాత ఎంత ముద్దు చేసినా, చిన్నప్పుడు ముద్దు చేసిన ఫీలింగ్ అస్సలే రాదు. అందుకనేసి కుదిరినంతసేపు ముద్దు చేస్తూనే ఉంటా వాడినైతే. సో ఇప్పుడైతే మేము బయటికి అయితే ఆడుకోనికి వచ్చినాం విటమిన్ D3 కోసం. మార్నింగ్ ఎండలో తిరగడం చాలా ఇంపార్టెంట్. మేము లేచేసరికి విటమిన్ D3 వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అట్లయితే తిరుగుతాం అన్నమాట. ఒక్కొక్కసారి 7:30, 8:30 అట్లా లేస్తూ ఉంటాము. మా బావ అయితే నా బంగారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మమ్మల్ని లేపకుండానే పోయి రన్నింగ్ చేసేసి మరి వచ్చేసిండు. ఆ టైంకి వచ్చేసరికి మేము బయటికి వచ్చినామంటే ఇక మీరే అర్థం చేసుకోండి మా బావ ఎప్పుడు లేచి ఉంటారో. 5:30, 6కి అట్లా లేస్తారు, గ్రౌండ్కి వెళ్తారు, రన్నింగ్ చేసుకుంటారు, ఇంకా మాతో వచ్చి ఇక మాతో ఆడుకుంటారు అనమాట. సో మా బావ వచ్చేసరికి నా నిద్ర కూడా ఇంకా పోలే. వాటర్ తాగినా కూడా, బ్రష్ చేసినా కూడా ఇంకా నిద్రమత్తులోనే ఉన్నా నేను. ఇక్కడైతే మా బావ నాకంటే ఎక్కువ ముద్దు చేస్తాడు మా చిన్నోడిని. మా చిక్కి బాబుని కూడా అంతే కొరికి పడేసిండు. ఇప్పుడు వాడు పెద్దగా అయిపోయిండు, ఆ ఫీల్ రాదు మళ్ళా అనేసి వీడినైతే రోజు కొరుకుతూనే ఉంటాడు. మా బావ కొరకడం మీద ఫేవరెట్ థింగ్ అనమాట. అందుకే మా చిన్నని బాగా కొరికేస్తాడు. సో వస్తూ పాలు తీసుకొచ్చారనమాట. ఈ రోజు మా బావ ఫేవరెట్. మంచిగా పాలతోని ఓట్స్ అండ్ రాగి పిండి వేసి చేస్తున్నాను అనమాట. సో అది హెల్దీ రెసిపీ. మా బావకు చాలా ఇష్టము. మా బావకైతే ముఖం మీద నాకు ఏదైనా ప్యాక్ చేసి నేను ఫేస్కి పెట్టుకుంటా అని చెప్తారన్నమాట. నేను ఓకే అంటే ఏదైనా ఒక ప్యాక్ పెట్టుకోవాలి, హెల్తీగా ఉంటుంది, స్కిన్ మాయిశ్చరైజింగ్ అవుతుంది, అన్నీ ఏదో సలహాలు అన్నీ ఇస్తా అన్నమాట. సో మా బావ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు అది చేసి అయితే అంటారనమాట. అప్పుడప్పుడు అట్లా చేసి ఇస్తాను. ఒక్కొక్కసారి అయితే నేను కూడా పెట్టుకుంటాను అనమాట. నాకు టైం ఉండదు లేక ఈ మధ్యలో అసలే పెట్టుకోవట్లేను. మా బావకైతే చేసిస్తాను. అట్లా పెట్టుకుంటే ఆయనకు కొంచెం రెస్ట్ దొరుకుతుందని అనుకుంటా. సో ఆయనకి ఏదో ఒకటి అట్లా చేయబుద్ధి అవుతుంది నాకు, అందుకే చేస్తాను అనమాట. మా బావ కూడా ఏది కాదనకుండా నేను ఏదంటే అదే అంటాడు అనమాట. సో చాలా మంచిగా అనిపించేస్తుంది నాకు. లిటరల్గా మా బావ వాళ్ళు డ్యూటీకి వెళ్తేనే ఇట్ మీన్స్ బావ వాళ్ళు అంటే మా బావ ఆయన అన్నయ్య వాళ్ళిద్దరు టైం టు టైం డ్యూటీకి వెళ్తేనే నాకైతే ఎర్లీ మార్నింగ్ ఇట్ మీన్స్ 6:30, 7కి అట్లా లేస్తాను. అంత ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను. వాళ్ళకైతే ప్యాక్ చేసేసి నేనైతే డే మొత్తం అసలు కిచెన్లోకి వెళ్ళాలన్నమాట. ఇట్ మీన్స్ చిన్నోని ఫుడ్ కోసమే వెళ్తాను, చిన్నోని కోసం అయితే చేసేస్తాను అనమాట. సో చిన్నోనికి అయితే ఓట్స్ అయితే స్టార్ట్ చేసేసాను. మంచిగా ఓట్స్ని పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట. సో నాకు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ఫుడ్ అయిపోతుంది వాడి కోసము. ఇక్కడైతే వాడి కోసమే ఫుడ్ చేస్తున్నాను. రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఉంటే కనుక డే మొత్తం నేనైతే కిచెన్లోనే ఉంటాను. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, నైట్కి డిన్నర్ ఏం చేయాలి, మళ్ళీ ఆ పడ్డ బౌల్లన్నీ కడుక్కోవాలన్నమాట. అదే ఉంటుంది. అదే వాళ్ళు లేకపోతే మార్నింగ్ ఫుడ్ చేసేసుకుంటాను, ఆ మార్నింగ్ అండ్ మధ్యాహ్నం తినేస్తాను. వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను, లంచ్ అయితే ప్యాక్ చేసేస్తాను. నైట్కి అయితే అప్పటికి చూసుకుందాం ఏదో ఒకటి అన్నట్టు ఉంటుంది బ్రెయిన్లో. వాళ్ళు ఉంటేనే నాకు ఎక్కువ పని అవుతుందని ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు. లిటరల్గా నిజంగా మీరే చెప్పండి, ఇంట్లో ఎవరైనా ఉంటేనే బాగా పనులు అవుతాయి. ఎవరు లేకపోతే మనకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి తింటాం అండ్ హ్యాపీగా ఉంటాం అన్నమాట. వాళ్ళు ఉంటే నాకు ఏదో తినబుద్ధి
అవుతుంది, ఏదేదో చేస్తాను, అవి ఏదేదో అవుతాయి. ఇక ఒకటి సింక్ నిండా బోళ్ళు పడతాయి అన్నమాట. వాళ్ళతో నాకు పెద్ద పని. యాక్చువల్గా వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ఫుల్ థింగ్ ఏంటంటే బేబీస్ని అయితే వాళ్ళే పట్టుకుంటారు. మా బావ అయితే పిల్లలతో బాగా ఆడుకుంటారు అండ్ మా బావనే చూసుకుంటాడు, డే అంతా ఉంటాయి ఇద్దరిని. సో నేనైతే జస్ట్ ఫీడింగ్ చేస్తాను, ఏమైనా తినేది అయితే తినిపిస్తాను అనమాట. మిగతాది మొత్తం మా బావనే చూసుకుంటారు. అందుకే సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా, కానీ వంట పని బాగానే పడుతుంది అన్నమాట. లిటరల్లీ ఇదే నిజము, ఎప్పుడైనా అదే చెప్తా కూడా నేను. నువ్వు ఉంటేనే నాకు ఎక్కువ వర్క్స్ పడతాయి, లేకపోతే నేను హ్యాపీగా ఉంటా అని వరుతా అన్నమాట. సో ఇక్కడైతే ఓట్స్తోనైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. లిటరల్గా అది మా అందరికీ చాలా ఇష్టము, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా వీడియో షూట్ చేస్తాం అనుకుంటున్నా, అట్లనే మర్చిపోతున్నాను. చాలా ఎమ్మిగా ఉంటుంది. ఒకసారి అయితే పక్కా షూర్గా చేసి పెడతాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఈ లవ్డ్ ఇట్ అనమాట. సో ఇక్కడైతే చేసేస్తున్నాను. ఒక సైడ్ మా నిక్కి బాబుది అండ్ ఇంకో సైడ్ అయితే మాది. ఆల్రెడీ మేము లేచేసరికి 8:39కి లేచినాము. నిక్కికి అయితే 9 to 10 8:30 to 9 ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడైతే పెట్టేస్తాను అన్నమాట. మ్యాక్సిమం ఎర్లీగా పెట్టడానికి ట్రై చేస్తాను, 9 to 9:30 మధ్యలోనే. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది అనుకోండి, అది డిపెండ్ ఆన్ మా స్లీప్. బికాజ్ నాకు డే అంతా రెస్ట్ ఉండదు కాబట్టి కంపల్సరీ 8 to 9 hours అయితే మంచిగా వంట. నేను నైట్ ఏ టైంకి పడుకున్నా మార్నింగ్ అయితే 8 hours అట్లా అయితే ఉండలేక చూసుకుంటాను. నేను కాదు, ఫస్ట్ మా బావ అంటారు, నువ్వు గట్టిగా పడుకో, అప్పుడే డే అంతా యాక్టివ్గా ఉంటావు, సగం వంటే ఇక అంతే, డే మొత్తం యాక్టివ్గా ఉండలేవు అనేసి నాకు బాగా చెప్తారనమాట. ఇప్పుడే కాదు, నేను పెళ్ళైనప్పటి నుంచి అదే ఫాలో అవుతా. లిటరల్గా 8 hours స్లీప్ కంపల్సరీ అనమాట. నాకు డేస్లో చాలా రేర్గా నిద్ర రాదు, వచ్చినా కూడా మళ్ళీ పడుకునే స్టేజ్ కాదు, ఇద్దరు పిల్లలతో మామూలుగా ఉండదు. సో నేనైతే ఇక్కడ కుక్ చేస్తున్నాను. మా బావ అయితే దయ్యం లెక్క మా చిక్కి బాబుని బాగా భయపెట్టేసిండు. సో ఎత్తుకున్నాడంటే మొత్తం అంటించుకున్నాడు. ఇక వాష్ మా చిక్కి బాబుకి ఒకటే లొల్లి, మమ్మీ వాష్ అంటాడు ఏదైనా అంటించుకుంటే. ఇక్కడైతే నిక్కి బాబు అయితే ఫుడ్ అయిపోతుంది. సో మా ఫుడ్ కూడా అయిపోయింది. ఇక్కడ మా నిక్కిదైతే మంచిగా అయిపోయింది కాబట్టి దాన్ని అయితే కూల్ చేస్తున్నాను అనమాట. వాడికైతే ఫస్ట్ ఫిట్ చేసిన తర్వాతనే నేను తింటాను. ఒకవేళ నాకు బాగా ఆకలైంది అనుకో మా బావనే ఫిట్ చేసేస్తారనమాట నాకు. సో అట్లయితే టూ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లిటరల్గా ఎటైనా వెళ్దామా, ఏమైనా చేద్దామా అనే థాటే ఉండదు మాకు. ఇంట్లో ఉన్నప్పుడు మా బావగాని ఇంట్లో ఉంటే డే అంతా కుకింగ్, ఈటింగ్, పిల్లలతో ఆడుకోవడము, మేము కొట్టుకోవడం అట్లనే సరిపోతుంది. ఫుల్గా ఆడుకుంటాము పిల్లలతోని, మస్తు అలసిపోతాం అన్నమాట. మాకు అదే ఉంటుంది. కానీ ఎటైనా వెళ్దాం కదా, ఎటైనా తిరిగి వద్దాం అలాంటివి అయితే ఏముండవు. లిటరల్గా ఈ బౌల్ అండ్ ఈ గిన్నె, ఈ రెండు నేను మా చిక్కి బాబు కోసం తీసుకున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి అట్లనే దాచిపెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే మా నిక్కి బాబుకి కూడా పనికొస్తుంది. చిక్కి బాబు స్టిల్ దాంట్లో తింటాడు ఇప్పటి వరకు. ఇప్పుడైతే నిక్కి అయితే అయిపోయిందనమాట. సో నిక్కు కోసం అయితే స్టార్ట్ పెట్టేశాను. లిటరల్గా అంటే ఫీడింగ్ మామ్స్ ఎవరైనా ఉంటే, ఫీడింగ్ మామ్స్ ఏ ఫుడ్ స్టోర్ చేసినా మ్యాక్సిమం గ్లాస్ జార్స్లోనే స్టోర్ చేయండి. బికాస్ ప్లాస్టిక్ అంత మంచిది అస్సలే కాదనమాట. సో దట్స్ వై ఎప్పుడైనా గ్లాస్ జార్సే యూజ్ చేయండి ఏ ఫుడ్ స్టోర్ చేసినా. చూసారా ఇక్కడ ఎమ్మిగా అయితే ఓట్స్తోని మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. మంచిగా తిన్నారు. ఇల్లు అయితే క్లీన్ చేద్దామంటే ఎవ్వరు ముందుకు రారు, తిన్నగైతే తింటారు, ఇల్లు అయితే ఉంటారు. కానీ మా బావ అండ్ మా అన్నయ్య నాకు హెల్ప్ చేయరా, సరే కనీసానికి ఒక వీడియో అయినా తీసి పెట్టాలంటే అది కూడా చేయరంట. అట్లుంటుంది వాళ్ళతోని. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇక లాస్ట్కి నాకు అస్సలు అవుతలేదని మా బావతో అయితే మొత్తం ఇల్లు మొత్తం వాష్ చేపించినాను. నేను మా బావ ఇద్దరం అయితే మంచిగా ఇల్లు అయితే వాష్ చేసినాం అనమాట. లిటిల్గా అన్ని వర్క్స్లో హెల్ప్ చేస్తారు. అది కూడా నేను బాగా లైక్ కోపంతో అడిగితే ఎవరినో అని అంటారు, అదే కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే సరే చేస్తే పాపం చచ్చిపోతావు పనులు చేయలేక అని నాకైతే కొంచెం బుజ్జగిస్తూ మంచిగా అన్ని పనులు అయితే హెల్ప్ చేస్తారనమాట. ఈ పని నేనే చేయాలి, ఈ పని నువ్వే చేయాలి అట్లయితే మాకు ఏమి ఉండదు. లిటరల్గా ఇద్దరం అన్ని పనులు అయితే కలిసే చేసుకుంటాం అనమాట. బికాస్ బేబీస్ని చూసుకోవడం డే అంతా నాకు ఉంటుంది అండ్ డ్యూటీకి వెళ్ళడం రావడం ఆయనకు ఉంటుంది కాబట్టి మేము ఇద్దరం అయితే ఆల్ వర్క్స్ అయితే షేర్ చేసుకుంటున్నాం అనమాట. సో మా లైఫ్ ఇప్పుడైతే అట్లనే పోతుంది. అండ్ లిటరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రూల్ మా బావకి ముందే తెలుసు కావచ్చు ఇట్లా ఒక రూల్ వస్తుందని. నాట్ ఓన్లీ వర్క్ ఫర్ ఉమెన్, ఇట్ ఆల్సో ఫర్ మెన్ అన్నట్టు. ఆల్రెడీ ఇప్పుడు హైకోర్టు అయితే ఇచ్చింది. అంటే అట్లా చెప్పారు కదా. మా బావ ముందే అవన్నీ ఆలోచించుకొని నాకు ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తున్నారు, బతికిపోయి అనుకోండి. సో లిటరల్గా అట్లా నడుస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఉన్నారు కదా, ఏదైనా ఎమ్మెగా చేసుకుందాం అనేసి పులావ్ అండ్ చికెన్ అన్నమాట. ఈరోజు ఎంత ఎమ్మిగా చేయాలనేసి నా ఆతృత మామూలుగా ఉండదు. మా మమ్మీ చేసే రెసిపీ అయితే చేస్తున్నాను. అది నా ఫేవరెట్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట.
యాక్చువల్గా కుకింగ్ చేయడం చాలా ఇష్టము, కాకపోతే నాన్ వెజ్ రాదు, అదే నా ప్రాబ్లము. కాకపోతే చాలా వరకు అయితే ట్రై చేస్తూ ఉంటా, మంచిగా చేయాలి, అన్నీ నేర్చుకోవాలి అన్నట్టు అయితే చేస్తూ ఉంటా అన్నమాట. అవి అవుతాయి, కొన్నిసార్లు కావు. కాకపోతే నేర్చుకోవడమే పని కదా, ఇంకా ముందు ముందు పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా మంచిగా చేయాలి, మంచిగా బేబీస్కి ఫుడ్ ఇవ్వాలనేదే నా ఆలోచన. ఎప్పుడు వంటగదిలోనే ఉంటా, డే మొత్తం అక్కడనే ఉంటా అన్నమాట. నేను జస్ట్ ఒక 5 minutesలో ఫుడ్ మొత్తం తినేస్తాను. కాకపోతే ఒక 3 hours కష్టపడి వండుతా కావచ్చు, నేనే కాదు ఎవ్రీ ఉమెన్ అనమాట. ఎంత 3-4 hours కిచెన్లో ఉండి అన్ని వంటలు చేస్తే 5 minutesలో తినేసి మళ్ళీ బోన్లు కూడా గంట అక్కడ నించొని మరి అన్నీ వాష్ చేయాలి, అన్ని బౌల్స్ పడిపోతాయి అన్నమాట. ఇక చెప్పలేదు, మీకు లైఫ్ అంటే అంతే, వండాలి, తినాలి, అదే లైఫ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా నల్లిక ఎవరైనా ఫీల్ అవుతారో లేదని కామెంట్లో చెప్పేయండి. సో ఇక్కడైతే నాకు కుకింగ్ అయితే అవుతూనే ఉంది, అది ఎప్పుడు అవుతూనే ఉంటుంది అన్నమాట. లిటిల్గా మా బావతో వీడియోస్ షూట్ చేసుకుందాం, పిల్లలతో ఏదైనా వీడియోస్ తీద్దామంటే అస్సలు కుదరదు. బికాస్ మా చిన్న బాబు అండ్ మా పెద్ద బాబు ఎప్పుడు, మా చిన్నోడిని అయితే ఎత్తుకొనే ఉండాలి, మా పెద్దోడిని అయితే వాళ్ళ డాడీ మీద ఎప్పుడు దునుకుతూనే ఉంటాడనమాట. సో అస్సలు వాడిని ఆపలేము. సో వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారు, నన్ను చూసి వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. అందుకనేసి వాడి ముందు కెమెరా ఎక్కువ పెట్టను అనమాట. లిటరల్గా వాడు కెమెరా ముందుకు రావాలంటే వాడిని ఒక గంట నేను బతిమలాడుకోవాలి, ప్లీజ్ చాక్లెట్ కొనిస్తా, బిస్కెట్ కొనిస్తా, ఇవన్నీ చెప్తే కానీ వాడు క్యామ్లోకి రాడు. ఒక్కొక్కసారి మంచిగానే వస్తాడు అనుకోండి. సో ఇక్కడైతే మా మమ్మీ చెప్పిన రెసిపీ అయితే చేస్తున్నాను అన్నమాట. మా మమ్మీ నా కోసం ఎప్పుడు చేస్తుంది. ఇంకా బాలింతలి రెసిపీ తింటే చాలా హెల్దీ. మనకి ఎట్లాగో మెజర్మెంట్స్ తెలియవు కాబట్టి నేను కుక్కర్లోనే పెడతాను. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అన్నట్టు నేను అట్లానే ఫిక్స్ అయిపోయి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కుక్కరే మెయింటైన్ చేస్తున్నాను. నాకు వండ రాక పొయ్యి మీద, ఎందుకంటే ఇట్లా వాల్చడం ఏదో అంటారు కదా, అట్లా వాటర్ కిందికి చేయడం అన్నప్పుడు నాకు చేతి మీద పడిపోతుందని బాగా భయం అనమాట. ఎందుకంటే మనం డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కదా, మనకు అలాంటి పనులు రావు, అన్ని సాఫ్ట్ అండ్ స్లోగా అయిపోయే పనులే చూస్తాము. సో మంచిగా అయితే రైస్ అయితే అయిపోయింది. కర్రీ మా బావని చేయమంటే అయితే మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి వచ్చాయి కదా, నాకు నిద్ర వచ్చేస్తుందని పడుకున్నారనమాట. సో ఇప్పుడు మనమే చేస్తాం. ఈరోజు నేను చికెన్ కర్రీ కూడా చేశాను, చాలా ఫస్ట్ టైం ఎమ్మిగా వచ్చింది. లేకపోతే తినకపోతే మనమే తినేద్దాం, ఎట్లా వచ్చినా వండేది నేనే కాబట్టి తినక తప్పదు అన్నట్టు తినేద్దాం అనుకున్నా. బట్ రియల్లీ గుడ్, చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అంతా చేద్దామంటే అంటే నేను వండను అనుకొని ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసినాను అనమాట. మా బావనే కుక్ చేశారు కదా ఎప్పుడైనా, ఇప్పుడు ఆయన్నే కుక్ చేసి ఇచ్చేది, మనకేముందులే అనుకున్నా. బట్ అది కాదు, మొత్తం మనమే చేసామన్నమాట. సో ఇక్కడైతే రైస్ అయిపోతుంది మంచిగా, అండ్ కర్రీ ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పోతే మా బావ అయితే వండలేదు, నేనే కుక్ చేసుకున్నాం వల్ల. మా అన్నయ్యదైతే సండే ఈజీ వాషింగ్ డే అన్నమాట. మా అన్నయ్య ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాడు క్లాత్స్, వాడి తక్కువ మరి కింటల్ బట్టలు కొంటాడు, ఎప్పుడు పిండుతూనే ఉంటాడు అనమాట. వాషింగ్ నీ వీడియోకి ఏ పని పాట లేదా అన్నట్టు నన్ను సీరియస్గా చూస్తుండే. నా పనులు అయితే అయిపోయినాయి, అండ్ వాషింగ్ కూడా మళ్ళీ చేసేస్తున్నాను. మార్నింగ్ తిన్నవి నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా, కుక్ చేస్తూనే ఉంటా, అదే నా పని. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ థింగ్స్, మీ ఫేవరెట్ డిషెస్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పేయండి, నేను కూడా ట్రై చేస్తాను కదా నాన్న. మా చిన్నవాడు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. వాయిస్ ఓవర్ మనం. సో అదన్నమాట, వాటితో మాట్లాడుతున్నానే రికార్డ్ చేయడమే మర్చిపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.